హలో అండి, వెల్కమ్ టు డిడి కలెక్షన్స్. ఈరోజు మీకు ఒక చిన్న ముచ్చట అండి. నేను తీసుకొచ్చిన కలెక్షన్స్తో పాటు ఒక చిన్న ముచ్చట చెప్తానండి. యాక్చువల్గా అయితే మనము వేటిని చూసి ఇన్స్పైర్ అవుతాము, కొన్ని సినిమాలను చూసి ఇన్స్పైర్ అవుతాము, కొంతమంది పర్సన్స్ చూసి ఇన్స్పైర్ అవుతాము, కొన్ని సిచ్యువేషన్స్ చూసి ఇన్స్పైర్ అవుతాము. మనమైతే మోస్ట్లీ మన మీద ఎక్కువగా సినిమా ఎఫెక్ట్ అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు ధనవంతులు అవ్వాలంటే, ఎవరన్నా బిజినెస్ చేసి ధనవంతులు అవ్వాలంటే వాళ్ళు ఓవర్ నైట్ ధనవంతులు అయిపోయి బిల్డింగ్లు కట్టేసి కార్లు కొనేసి ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం కదా. అలాగే కొంతమంది ఇప్పుడు ఏంటంటే చూసిన వాళ్ళందరిలో కొంతమంది ఏమో సినిమాగా చూస్తారు, కొంతమంది ఏమో ఫన్నీగా చూస్తారు, కొంతమంది దానిలో కంటెంట్కి ఇన్స్పైర్ అయ్యి దాన్ని అడాప్ట్ చేసుకుంటారు కొంతమంది. అలాగా చాలా మంది కొన్ని సిచ్యువేషన్స్ లో ఇన్స్పైర్ అయిపోయి బిజినెస్ చేయాలి అని ఒక థాట్తో ఉంటారు. అలాగే నేను కూడా కొన్ని సినిమాలను చూసి ఇన్స్పైర్ అయ్యాను యాక్చువల్గా బిజినెస్ చేయాలని. కానీ మన యొక్క కుటుంబంలో ఉన్న సిచ్యువేషన్స్ని కానీ మనకున్న రెస్పాన్సిబిలిటీని బట్టి కానీ మనము ఇమీడియట్గా బిజినెస్ అనేది స్టార్ట్ చేయలేమండి. సో ఇవన్నిటినీ కాకుండా దేనికైనా ఒక సమయం రావాలి అంటారు కాబట్టి మనకి ఈ సమయం వచ్చింది, మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, దానిలో ఉన్న కష్టాలన్నీ మనకు అప్పుడే మనం రుచి చూస్తాము. ఏముందిలే బిజినెస్ తీసుకురావటం పెట్టేయడం అని అనేసుకుంటాము. కానీ అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న వీడియో తీయడానికి మనం ఏం చేయాలి, మార్కెట్లో సరుకు తీసుకురావాలి, సరుకు నుండి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటిని వీడియో తీయడానికి కొంతమందిని బ్రతిలాడుకోవాలి, మళ్ళీ వీటన్నిటిని సెట్ చేసుకోవాలి, మళ్ళీ వీడియో తీయడానికి మనం రెడీ అవ్వాలి. వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఫర్ దిస్ సిచ్యువేషన్స్. ఇదంతా మనం క్రియేట్ చేయడానికి కొంత టైంని మనము స్పెండ్ చేయాల్సి వస్తుంది అవునా. సో అట్లాగే ఎందుకనంటే బిజినెస్ చేసే ప్రతి మహిళ కూడా వాళ్ళ యొక్క టైంని కానీ వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ని పెట్టి వాళ్ళు బిజినెస్ చేస్తారండి. అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేటప్పటికి నేను 2 టైప్స్ ఆఫ్ ప్లెయిన్ శారీస్ తీసుకొచ్చానండి. యాక్చువల్గా దీనిలో 2 టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి, ఇక్కడ చూపించండి. ఈ రెండిట్లో వచ్చేటప్పటికి ఇట్లా సాటిన్ సిల్క్ ఒకటి ఉంది, ఇంకోటి జార్జెట్ క్లాత్, 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఈ సాటిన్ సిల్క్ వచ్చేటప్పటికి చాలా షైనింగ్ క్లాత్ అండి. ఇది మనం చూసే కొన్ని ఇది చాలా షైనింగ్ ఇస్తూ ఉంటుంది మనకి క్లాత్కి. దీనికి ఆపోజిట్ జాకెట్ వేసుకున్నాం చూడండి. ఇక్కడ ఆపోజిట్ జాకెట్ వేసుకున్నాము అని అంటే కాంట్రాస్ట్ జాకెట్ చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది, స్టన్నింగ్ లుక్ వస్తుంది అనమాట. ఒకసారి మనము ఈ జార్జెట్ క్లాత్ వచ్చేటప్పటికి ఈ శారీస్ చాలా అట్రాక్టివ్ కలర్లో ఉంటాయండి. మనం చూడగానే అసలు చాలా ఈ కలర్స్కి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతూ ఉంటాము. దీనికి ఆపోజిట్ కలర్ వేసుకోవచ్చు. దీన్ని మనము లెహంగాలు కుట్టించుకోవచ్చు, గౌన్లు కుట్టించుకోవచ్చు, చుడీదార్స్ కుట్టించుకోవచ్చు. ఏ విధంగా అయినా సరే మనం ఫ్లెక్సిబుల్గా వాడుకోవచ్చు. దీన్ని ఎంత నలిపినా కూడా మనకి ఇది అసలు నలగదండి. క్లాత్ ఎట్లా ఉన్నా కూడా మనకు అసలు నలగదు. చాలా కంఫర్ట్ జోన్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా గౌన్లకు కానీ లెహంగా కాకుండా శారీలాగే ఉపయోగించుకోవాలి అనుకున్నప్పుడు మనం ఈ ప్లెయిన్ శారీ నేను వేసుకున్నాను, ఒక్కసారి చూడండి. నా ఫేస్ కాకుండా శారీస్ చూపించండి. ఈ విధంగా వేసుకున్నప్పుడు మనకి దీని కాంట్రాస్ట్ బ్లౌజ్, నాకు ఇది గోల్డ్ కలర్ నచ్చిందండి. గోల్డ్ కలర్ జాకెట్ వేసుకున్నాను. మళ్ళీ దీనికి మనం లేస్ వేసుకోవచ్చు. దీని పళ్ళుకి ఇట్లా లేస్ వేసుకొని దీని స్టన్నింగ్ లుక్లో మనం రెడీ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీని మీద కొంచెం డిజైన్ మిర్రర్ వర్క్ చేయించుకోవచ్చు. చిన్న పూసలతో మనము డిజైన్ అక్కడక్కడ కూడా మనం చేయించుకున్నామంటే ఈ చీర చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. పార్టీ వేర్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. డైలీ వేర్కే కాకుండా మనం అట్లా డిజైన్ చేయించుకొని ఇట్లా లేసులు వేసుకొని దీన్ని చేసుకున్నప్పుడు దీనికి పార్టీ వేర్ లుక్ కూడా చాలా బాగుంటుందండి. అంతేకాకుండా వీటిని మనము ఏ విధంగానైనా కూడా ఇట్లా నేను కొన్ని శారీస్కి నేను ఇట్లా వేసానండి. దానికి తగ్గట్టుగా లేస్ వేసాను, లేస్ వేయించాను కూడా. కొన్ని శారీస్కి లేస్ వేయించాను. ఈ కలర్ ఉంది, ఇదిగోండి రాణి కలర్ ఉంది, ఈ జార్జెట్ గ్రీన్ ఉంది, ఈ మెరూన్ కలరు, ఇవన్నీ దీనిలో ఇంకా చాలా టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి. మీకు ఏ కలర్ కావాలన్నా కూడా నాకు మెసేజ్ చేయండి. వీటి యొక్క ధర వచ్చేటప్పటికి మనకి 599 పడుతుందండి.
మీకు ఏం కావాలన్నా, ఎన్ని కలర్స్ కావాలో మీరు నాకు మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ వచ్చి 9949951688. మళ్ళీ చెప్తున్నా అండి, నా వాట్సాప్ నెంబర్ వచ్చి 9949951688 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. థ్యాంక్ యూ.